నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో. పాడదామా? నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో. పాడాలి. భయం వేస్తుందా సిగ్గుపడతారని? గట్టిగా నిన్ను ఇంకా గట్టిగా. వెరీ గుడ్. పాడాలి. నీవే ఉంచెదవో, ఆపత్కాలమున నమ్ముకొనదగిన గట్టిగా యేసు నీవే. ఎవరున్నారు బాబు మాకు ఆధారము? నీవే ఆధారం. పడదాం. యేసు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని కూలిపరాను, తెలివిని నమ్ముకొని, తెలివి నమ్ముకొని తూలిపడ్డాను. గట్టిగా బుద్ధి జ్ఞానం, బుద్ధి జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను. పాడాలి. బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను. గట్టిగా పాడాలి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. సుఖ సంపద చెంతకు చేరాను. సుఖ సంపదాని దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. పాట పాడాలని ఉంది, మీకు బోల్డ్ అనే విషయాలు చెప్పాలని ఉంది. జనం ఏమో లైన్గా వచ్చేస్తున్నారు. ప్లీజ్ లేదు, తొందరగానే ముగించుకుందాము. ఈరోజు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, ట్రాఫిక్ వచ్చి వాళ్ళు వస్తున్నారు కనుక తొందరగానే నేను మిమ్మల్ని పంపిస్తాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇంకా కొన్ని సాక్ష్యాలు చెప్పాలనుకున్నాను. మీరందరూ సాక్ష్యాలు వినేటప్పుడు తైలాభిషేకం అప్పుడు సాక్ష్యాలు ఇందరు. కానీ పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం రండి. యెషయా గ్రంథము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. మీరు ప్రార్థనా శక్తిలో ఉన్నారు. చీకటి వెలుగుగా మార్చుకునే శక్తి దేవుడు ఇస్తాడు అనమాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఐజయా చాప్టర్ 30 వర్స్ 26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఆమేన్. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ చదువుతారా? చదవగలరా? తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో వద్దు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం.
నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ తెలుగులోనే చదవండి. 1 2 3. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. గట్టిగా చదవండి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకిచ్చే మాట ఏంటంటే, నీ గాయాన్ని ఆయన కడుతున్నాడు. నాకు ఇంత పెద్ద గాయం తగిలింది, ఈ గాయం ఎలాగో తగ్గుతుందని ఏడుస్తున్నావేమో. పరలోకమందున్న దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకనే 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక్కసారి ఆ 3వ లైన్లో మనకి ఒక మాట కనబడుతూ ఉంటుంది. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమేన్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువవు. ఈ వాగ్దానము, ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడని నీవు నమ్మితే గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి నోటితో ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. ఏమాత్రము కన్నీళ్లు విడువవు. కన్నీళ్ళు ఎందుకు విడువవు అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కన్నీళ్ళు ఉన్నాయి. ఏదో ఒక కన్నీరు, ఏదో ఒక బాధ, ఏదో ఒక అశాంతి, ఏడ్చి చివరికి కన్నుల నీళ్ళు రాకుండా ఉన్నాయి, ఆగిపోయినాయేమో. గుండె భారం అయిపోయి బాధపడుతున్నామేమో. అప్పుల గురించి, రోగం గురించి, అన్యాయం గురించి, అవమానం గురించి. దేవుడు ఈ నెల, ఈరోజు సెపరేట్గా నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడువవు. కన్నీళ్ళు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? మనము దేని గురించి ఏడుస్తున్నామో ఆ కార్యము దేవుడు జరిగిస్తేనే కన్నీళ్ళు ఆగుతాయి. ఆమెన్. నువ్వు పెళ్లి కోసం అడుగుతున్నావా? అప్పుల కోసం, వడ్డీలు కట్టలేకపోతున్నాను, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను ఏడుస్తున్నావా? సొంత ఇల్లు లేదని ఏడుస్తున్నావా? ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడ నవ్వుతావు అంతే. ఎక్కడ దిగజారిపోయి కన్నీళ్లు విడిచేవో అక్కడ దేవుడు ఈ రోజు ఇచ్చే మాట ఏంటంటే, నీ గాయము ఆయన కట్టుతున్నాడు. ఆమేనని చెప్పండి. 26వ వచనంలో యెహోవా తన జనుల గాయము కట్టి, రెండవది వారి దెబ్బను బాగు చేస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన ఫలము దయచేస్తాడనే కదా వచ్చాం మనం అందరూ. ఈరోజు మీ గాయం ఆయన కడుతున్నాడు. చేతికి, శరీరానికి ఎక్కడైనా గాయము తగిలితే, యాక్సిడెంట్లోనో లేకపోతే కోసుకుపోయినా, తగిలినా, పడిపోయినా వైద్యులు గాయాన్ని కడతారు. కానీ మనసుకు గాయం తగిలితే దేనికి చెప్పరు మీరందరూ? నమ్మిన వాడు మోసం చేస్తే అది ఎక్కడ తగులుతుంది దెబ్బ? మనసుకి. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? పరిస్థితులంతా తారుమారు అయిపోతుంటే నీలో నీవు కుమిలిపోతూ కృషించిపోతున్నావేమో. ఏంటి నా పరిస్థితి? ఎంతో అడుగుతున్నాను దేవుడిని, ఇంకా నాకు ఏమీ జరగలేదని ఏడుస్తున్నావేమో. ఆయన నీ గాయమును కట్టి నిన్ను బాగు చేస్తున్నాడు. ఆయన గాయాన్ని కట్టి, ఆయన నీ యొక్క అవసరత తీర్చి మరలా నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, బాగు చేస్తాడంటే, గాయము కట్టబడినప్పుడు, బాగు చేసినప్పుడు. 26వ వచనంలో అద్భుతమైన మాట ఏంటంటే, చంద్రుని వెన్నెల. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏంటి? గట్టిగా చెప్పాలి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. అక్కడ 2 పెద్ద ఆశీర్వాదాలు చూడండి. చంద్రుని వెన్నెల,
సూర్యుని ప్రకాశం వలె ఉంటుంది. మొట్టమొదటిగా వెన్నెల మనకు తెలుసు కదా, వెన్నెల ఎప్పుడు వస్తుంది? రాత్రికాల సమయంలో. వెన్నెల ఉన్నప్పుడు మనం చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? వెన్నెల ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆటలు ఆడుకుంటారు కదా, రకరకాలుగా పిల్లలు చక్కగా ఆడుకుంటారు. వెన్నెలలో కొంత కనపడుతుంది, కొంత కనపడుతుంది. అట్ల దద్ది వచ్చినప్పుడు ఆడుతుకుంటాం కదా, అట్ల దద్ది అప్పుడైనా వెన్నెల కనపడుతుంది? చెప్పరే మీరు అందరూ? మీకు అసలు ఏమీ తెలియనట్టు పండుగల గురించి ఉన్నారు. అట్ల దద్ది 6 అట్లు 3 అట్లు చెప్తారు కదా, ఆ చంద్రుడు అప్పుడు వెన్నెల ఉంటుంది, పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటుంటారు. ప్రియులరా, వెన్నెల ఉన్నప్పుడు కనపడుతుంది, కనపడదు. కొంత కనపడుతున్నట్టుంటుంది, కొంత కనపడలేనట్టుంటుంది. కానీ అన్ని పనులు జరగవు. అప్పుడు పనులన్నీ జరిగేది సూర్యుడు ప్రకాశించినప్పుడు జరుగుతాయి. హల్లెలూయా చెప్పరే. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుంది. ఈ రోజు నుండి కొంచెం అప్పు తీరక, కొంచెం బాగుపడక, ఏదో ఉన్నామలే అంటే ఉన్నాము, లేదంటే లేదన్నట్టు ఉన్న నీ బ్రతుకులో పరిపూర్ణమైన యేసయ్య వెలుగు, ఆశీర్వాదము, ఐశ్వర్యము సూర్య ప్రకాశమానం వలె ఉంటుంది. గట్టిగా కేకలేయండి. మీరు స్వీకరించండి దాన్ని. నీ శ్రమ దినము ఐశ్వర్య దినముగా ప్రకాశిస్తుంది. నీ రోగ దినము దీవెన దినముగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఆయన నీ కన్నీళ్లను తుడుచుచున్నాడు. యేసు భూలోకానికి వచ్చింది మన కన్నీళ్లను తుడవటానికి, పాపాన్ని పోగొట్టడానికి, పాపికి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతాడని ఆశిస్తున్నావేమో. పరలోకం నుండి తన దాసుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, నీ గాయాన్ని కట్టి. ఇందాక ఆమె ఏమన్నది? మేము చాలా అప్పుల పాలైపోయాం, అయినా దేవుని సన్నిధిలో నేను విత్తనం వేసుకుంటూనే ఉన్నాను, స్పాన్సర్ చేస్తున్నాను. దేవుడు ఒక్కసారి ఆశీర్వాదం ఇచ్చాడు మా చెరువుల్లో. అప్పులన్నీ తీరిపోయి ఎంత మిగిలింది? 40 lakhs మిగిలింది, 40 లక్షలు మిగిలింది. నేను అన్నాను, మళ్ళీ దాంతో మీరు ఇంకా ముందుకెళ్ళండి, వ్యాపారం చేయండి. మీ ముందు వెనక దేవుని సన్నిధి ఉన్నది, ప్రార్థనా శక్తి ఉన్నది. బిడ్డకు ఉద్యోగం లేదని ఏడుస్తున్నావేమో, పెళ్ళి అవ్వలేదని ఏడుస్తున్నావేమో, ఇల్లు లేదని ఏడుస్తున్నావేమో, ఆరోగ్యం లేదు, ఎంతకాలం ఈ హాస్పిటల్ చుట్టూ నేను తిరగాలి, నాకు సుఖము లేదు, శాంతి లేదు, లేని నిందలు నా మీద పడ్డాయని ఏడుస్తున్నావేమో. అయితే ఈ దిన శుభవార్త ఏంటంటే, కన్నీళ్ళు ఇంకా విడివవు. ఎందుకంటే నీ స్థితి, నీ పరిస్థితి చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె మారుతుంది. రెండవ ఆశీర్వాదం ఇంకా పెద్ద గొప్పది ఏంటంటే, సూర్యుని ప్రకాశము. అందరూ అండర్లైన్ చేసుకోండి. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. అందరూ మాట గట్టిగా చెప్పాలి, కుడి చేయి పైకెత్తి, గట్టిగా పైకెత్తి. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. 2 చేతులు పైకెత్తండి, నేను చెప్పినట్టు చెప్పండి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. 2 చేతులు బాగా పైకెత్తి గట్టిగా చెప్పాలి. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ జీవితంలో దేవుడు నీ కష్టాన్ని చూచి మాట్లాడుతున్నాడు, నీ ఆవేదన చూచి మాట్లాడుతున్నాడు. 7 దినముల వెలుగు ఒక్కరోజే వస్తుంది. ఆమేనని చెప్పరే. కేకలేయలేరా, గోల చేయలేరా? దేవుడు మీ కష్టాల్ని తుడిచేసాడంత. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
7 దినముల వెలుగు, 7 దినాల సూర్యుని వెలుగు ఒక్కరోజు వస్తే అది ఎంత బ్రైట్గా ఉంటుంది, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదం ఈ రోజు నుండి నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు, నీ జీవితంలో దేవుడు దయచేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కరోజు వెలుగు ఎంత ఉంది? సూర్యుని వెలుగు. మీరందరూ బయలుదేరి వచ్చారు, మీరందరూ చక్కగా రెడీ అవ్వటానికి, పనులు చేసుకోవటానికి. సూర్యుని వెలుగు అన్నాడు కానీ సూర్యుని వేడి అనలేదు. ఆమేన్. ఏమన్నాడు? ఈరోజు సూర్యుని వెలుగుంది కదా, కొంచెం వేడి కూడా వస్తుంది. కానీ ఈ ఆశీర్వాదంలో వేడి ఉండదు. ఎలా ఉంటుంది చెప్పరే మీరందరూని? వెలుగే ఉంటుంది. ఆ వెలుగు చల్లగా ఉంటుంది. నీ ఇంటిలో పచ్చని నెమ్మది, శాంతిని దేవుడు అనుగ్రహించుచున్నాడు. నేను వాగ్దానం ద్వారా పుట్టాను కనుక, నాకు ఈ పని అప్పగించాడు కనుక నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరు ఆమేన్ ఆమేన్ అనుకుంటూ ఉండాలి. నేను రిసీవ్ చేసుకుంటున్నాను, నేను పొందుకుంటున్నాను, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే, మరి వెలుగు, నీ వెలుగు ఎలాగుంటుందంటే 7 దినముల వెలుగు ఒక్క దినము వస్తే, వెలుగు ఎక్కువ ఉంటే నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా కనపడతారు. చాలా మంది ఫంక్షన్లు సాయంత్రం ఎందుకు పెడతారు అనుకుంటున్నారు? కర్రీగా ఉన్నవాళ్ళు కూడా, ఇప్పుడు నాలా కర్రీలో ఉన్నవాళ్ళు కూడా, మనం అందరం కర్రీలమే కదా. మనం ఎంత పౌడర్ రాసినా కనపడదు. లైటింగ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది చెప్పరే మీరు అందరూ? గట్టిగా చెప్పాలి. అందరికీ తెల్లగా అయిపోవాలని ఉంటుంది, కానీ లైట్ లేదంతే. అసలు లైట్ ఏంటంటే, అప్పులన్నీ తీరిపోగా నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకో, తెలియకుండానే వెలుగు వచ్చేస్తుంది నీ ముఖంలో. అప్పులు ఎక్కువ కొద్ది ఎంత అందం ఉన్నా కానీ కళ్ళు లోపలికి పోయి, గబ్బులేలాగా అయిపోయి, చెవులు డిప్పల్లా మారిపోయి, పెదవులు కూడా కిందకి జారిపోయి, పీకి పొడిగైపోయి, ఏ అమ్మాయిలాగా అయిపోయి ఒకటే. ఏం చెప్తామండి బాబు, ఏం చెప్తామండి? అమ్మ కొంచెం బాగా రెడీ అవ్వని పిల్లన్నయ్యి రెడీ అవుతారు. ఎందుకు వచ్చిన బ్రతుకు ఏంటి? అప్పులు ఎక్కువైపోతే, బాధ ఎక్కువైపోతే ఏమనిపిస్తుంది? తల కూడా దూకోద్దు, ఇంకా నూనె పెట్టేసి ఇంకా జిడ్డుగా తయారవుతావు. సడన్గా డోక్రా అంతా కొట్టేసారు అన్నారనుకోండి సీఎం గారు, చెప్పండి. ఈరోజే విజయవాడ వాళ్ళకి నేను 2 రెట్లు మళ్ళీ లోన్ ఇస్తున్నాను అన్నారనుకోండి ఈ ఎమ్మెల్యే గారు, అదిని మీకు నీరసం ఉంటుంది. ఇక ఆధార్ కార్డులు అట్టుకుని ఆంధ్ర బ్యాంక్ వెళ్ళిపోతాం. ఇల్లు వచ్చాక ఉంటుంది, మరి తల అంటుకుని ఉంటావు నువ్వు. ఆ రోజు డబ్బులు ఇవ్వకపోయినా అప్లికేషన్ పెడితే ముందు పువ్వులు ఎక్కడ అమ్ముతున్నారు, కాటికి బర్రె ఎక్కడుంది అంటే శుభవార్త ఒకటి వచ్చింది అనుకోండి, నీకు ఏదో కలిసి వస్తుంది, లేదా అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి, ఇంక మరలా మీరు తిరిగి కట్టక్కలొద్దు అన్నారనుకోండి, తెలియకుండానే మనలో పుష్టి వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళిపోయిన కళ్ళు బయటకు వస్తాయి. దేవుడు నీ కొడుకుకి ఉద్యోగము ఇచ్చాడంటే, నీకు కట్టిన ఇల్లు దేవుడు నీకు ఇచ్చాడంటే, నీ కష్టాలు పోయినాయి అంటే మీరు ఎలాగుంటారు? మనకి సంతోషము కలిగినప్పుడు మన ముఖములో ప్రకాశమానం వస్తుంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా చెప్పండి. రాని బాకీ ఒకేసారి వచ్చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు చిన్నట్లకే ఆనందపడతారు కదా. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేసినప్పుడు 7 దినముల ప్రకాశమానము నీ బిడ్డలో, నీ ఇంట్లో ఉంటుంది. ఒక్క దిన ప్రకాశమానము కాదది. ఒక్కరోజు సూర్యుని వెలుగులాగుంటే మీరు నేను చక్కగా కనబడుతున్నాం. ఈ వెలుగు 2 టైమ్స్ అయితే ఎలాగుంటుంది చూడండి, 3 టైమ్స్ అయితే ఎలాగుంటుంది, 4 టైమ్స్,
5 times, 5 రెట్లు, 6 times, 6 రెట్లు, 7 times. ఇంకా వెలుగులో ఇంకా నల్లగా ఉన్న వాళ్ళు ఎవడు కనపడు, అందరూ తెల్లగా కనపడతారు. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. అదే అలా చెప్తున్నారేంటి? మీకు 7 దినాల ప్రకాశం కావాలా వద్దా? ఒక్కరోజుకే చెప్పమనా? మరి గట్టిగా చెప్పకపోతే ఒక్కరోజు వెలుగని చెప్తాను. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. 7 దినముల సూర్యుని వెలుగు ప్రకాశమానము ఒక్క దినము వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడి స్తుతింతును. రారే జనులారా మనసారా, రారే పాడదాం, చెప్పండి పాడదాం. హల్లెలూయా, రారే పాడాలి. పాడి పంటలనిచ్చి కూడు గుడ్డలనిచ్చి, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, తోడు కాపాడు నాదుడని, తోడు నీడగా నుండి కాపాడు నాదుడని, పూజించి పూజించి పాపించి చాటించరారే. హల్లెలూయా. చేతులు పైకెత్తి, అందరు గట్టిగా చేతులు పైకెత్తి. 7 దినాల ఆశీర్వాదం వస్తుంది ఒక్కరోజు. 7 దినముల ప్రకాశమానము. గ్లోరీ. రారే జనులారా తాతా ముత్తాతల కన్నా, తల్లి తండ్రుల కన్నా, తాతా ముత్తాతల కన్నా వాడాలి. గ్లోరీ. దేవుడు 7 దినాల కష్టార్జితము ఒక్క దినము రావటం స్టార్ట్ అవుతుంది. 7 నెలల ఆశీర్వాదము సంపన్నుడని పూజించి పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా నోరారా, రారే జనులారా. 7 దినాల సూర్యుని ప్రకాశమానము అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి దినము 7 రెట్ల ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది. ప్రతి దినము రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకో, దేవుని కృప ద్వారా 7,000 సంపాదిస్తాం. అది దాని మీనింగ్ అనమాట. చంద్రుని వెన్నెల ప్రకాశము, అది వెన్నెలగా నెమ్మదిగా ఏదో బ్రతుకుతున్నాను, ఘటన అవుతుంది అనుకున్నది చంద్రుని వెన్నెల. అది నీవు ఏ పూటగా పూట తెచ్చుకుని అడిగి బ్రతుకుతూ ఉన్నటువంటి స్థితిని నీవు అనేక మందికి 7గురిని పెంచి పోషించే స్థితిగా మారుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మా అయ్యలారా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడ్డారు, మీరు ఆశీర్వదించబడ్డారు. ఏడవకండి, భర్తలను బాధ పెట్టకండి, భార్యలను బాధ పెట్టకండి. ఆమెనంటారా? చాలా మంది భర్త అన్ని తెస్తే మా ఆయన బంగారం అంటది, లేకపోతే ఆడి పని అంతే. మొన్న ఒక ఆమె పీకేసిందట, వచ్చాడు, ఏరా అలాగ అయిపోయింది మొక్కు అన్నాను. ఏమైపోవటం అండి పాస్టర్ గారు, చెప్పుకోలేకపోతున్నాను, ఆఫీసులో వైర్ పీకేసిందని చెప్పానండి అన్నాడు. ఇంతకీ కరెక్ట్గా చెప్పన్నాను, వీళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్తానండి అన్నాడు. నా దగ్గర ఒక 2-3 వాళ్ళని పంపించాక చెప్పాడు, మా ఆవిడ మీద పడి పీకేసిందండి.
ఎందుకు పీకిందన్నాను. మీరు చెప్పకుండా ఉంటారా మరి? ఎందుకు పీకిందన్నాను. మా ఫ్రెండ్కి జామీన్ సంతకం పెట్టానండి, ఆడు లోన్ కట్టలేదు, నా జీతంలోంచి 10,000 అడిగి కట్ అయిపోతుంది. ఎందుకు? మా మిస్సెస్ ఆ రిసీప్ట్ చూస్తుందండి, ఇదేంటి 10,000 తగ్గిందే, నీకు ఎందుకు తగ్గింది, నాకు చెప్పకుండా ఎవరికి ఏం కొనిచ్చావని నిలదీసింది. లేదు ఇలాగా సంతకం పెట్టానంటే అమాంతంగా మీద పడి పీకేసిందండి. నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, సంసారం ఇలాగే పాడు చేస్తావా, సంతకం ఎందుకు పెట్టావని చాలా గట్టిగా పీకేసిందండి. ఒక్కొక్క ఆమె పీకేస్తుంది. అలా పీకండి, తెలుసో తెలియక తప్పులు చేసినా పీకేవాళ్ళరా పీకకండి. మంచిగా చెప్పాలి, భర్తగాలు చెప్పాలి, కూర్చోబెట్టి మీరు ఎవరికైనా సంతకం పెట్టకూడదు, అడుగుతారు పెట్టకూడదు, పిల్లలు ఉన్నారు కదా, నెమ్మదిగా చెబితే చక్కగా మారుతాడు. పీకెత్తే దెబ్బట్టుకుని వచ్చేసాడు. నేను వెళ్ళి అడిగాను, ఏమ్మా పీకేసావంటే, పీకటమా పాస్టర్ గారు, పీకి తీసేయలేదు. అమ్మ బాబు నన్ను కూడా పీకెత్తదేమో అని నేను కొంచెం స్లోగా అయ్యి, ఇంకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళిద్దరు గొడవ మనకెందుకని ముందన్నాను. ఎందుకమ్మా పీకేవంటే, పీకటమా పాస్టర్ గారు, పీకి తీసేయాలంటారు. ఏమ్మా అన్నాను. మా తోటిగోళ్ళల్లో ఫ్లాట్ కొనుక్కున్నారండి, వాళ్ళేమో ఒక స్థలం కొనుక్కున్నారు, వీళ్ళు బాగున్నారు, మాకు ఇంత ఉద్యోగం ఉండి ఇంత జీతం ఉండి ఇంకా ఏమీ సంపాదించుకోలేదండి, ఈయన అందరికీ సంతకాలు ఎట్టు వస్తున్నాడు. ఆడు పీకి తీసేస్తే ఇంక దీనికి ఏముంటుంది చెప్పరే? ఆడి పీకి లేకపోతే దీని పీకిలో ఏమైనా ఉంటుందా? ఏముండవు. అందుకని మీ భర్తలను ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి, భార్యల్ని గౌరవించండి. భర్తలారా మీ భార్యలను అన్ని చోట్ల గౌరవంగా మాట్లాడాలి. చాలామంది భార్యని చిన్న చూపు చూస్తారు. అలా భార్యని తక్కువ చూస్తే నీకు ఘనత రాదు. భార్యని 10 మందిలో కూడా నువ్వు గౌరవిస్తే నీకు ఘనత వస్తుంది. నీ భర్త నేను ప్రేమించి విలువగా ఉంచితే నీకు ఘనత వస్తుంది. వాక్యము కుటుంబ దీవెనలకు కలగజేస్తుంది. ఆమేన్. ఇంకా ఏంటంటే దెబ్బలాటలు, గొడవలు, చిరాకులు, పరాకులు దేని వల్ల వస్తున్నాయంటే పరిశోధనలో తేలింది 70% కుటుంబాల్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల ప్రేమలు నశించిపోతున్నాయని రాశాడు ఒక పెద్ద ఆయన. నిజమే. దేవుడు ఈ దినాన్ని మనందరికి ఇచ్చిన కృప, ఒక ప్రవక్తగా నన్ను మీ మధ్యకి పంపించాడు. నేను చెప్పే సువార్త ఏంటంటే ఈరోజు చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుంది. మబ్బుగా ఉన్న రోజులు సరిపడిన ఆదాయము ఒక్కసారి ఆశీర్వాదకరమైన వెలుగుగా మారుతుంది. రెండవది ఏంటంటే చెప్పాడు అద్భుతమైన మాట అక్కడ, సూర్యుని ప్రకాశము, గట్టిగా చదవాలి, సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. అది ఆశీర్వాదం ఈ రోజునండి. మీరు ఈ సాక్ష్యాలు మళ్ళీ నెల నుండి చెప్పాలి. మీరు అందరూ చెప్పేలాగా దేవుడు చేస్తాడు. నీవు జ్ఞానములో 7 రెట్లు దీవెన పొందుకుంటావు, సౌందర్యములో 7 రెట్లు పొందుకుంటావు, ఆనందములో 7 రెట్లు పొందుకుంటావు, ఆదాయములో 7 రెట్లు వస్తుంది. మీరందరూ సొంత కార్లు వేసుకుని తైలాభిషేకానికి వస్తారు. ఫైనాన్స్లో కొనరికి మీరు కార్లు, అప్పు లేకుండానే కొనే స్థితి దేవుడిస్తాడు. వెలుగుగానే నీ బిడ్డ ఉంటాడు. నీ బిడ్డ కుటుంబమైన ఏదైనా 7 times సూర్యుని వెలుగు వస్తుంది, వెలుగు వస్తుంది, వెలుగుగానే ఉంటావు. ఇక కన్నీళ్లు విడువవు. జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మీరు ఏడవని అవసరం లేదు. ఇక
మనం ఏడుస్తుంటే మన పక్కన వచ్చి ఏడకమ్మా అంటుంది. ఏడవద్దని చెప్పి పక్క వాళ్ళు చెప్తుంది. ఎన్ని కష్టాలో పాపం మా తోటి గోడలకి, ఆ పిల్లకి ఎన్ని కష్టాలో. అది ఏడుపు మానపడానికి రాదు, అది ఇంకా ఏడుపుని 7 రెట్లు చేస్తారు ఈ బోడోళ్ళు. అందరికి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అందరికీ మనం ఏడుస్తున్నాడు తెలియకూడదని కొంచెం గుట్టుగా ఉంటే ఇది వెళ్ళి చెప్తుంది, ఆగండి ఏడుస్తుంది పాపం. దాని అర్థం ఏంటి? ఇంకా గాయాన్ని పెద్ద చేస్తుంటాడు. కానీ యేసయ్య నీ గాయాన్ని కట్టి నిన్ను బాగు చేసి చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమానముగా, తర్వాత ఏమన్నాడు? సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండను. మీ వ్యాపారాల్లో, మీ వ్యవసాయంలో, మీ ఉద్యోగంలో, మీ సంసారంలో, మీ కుటుంబంలో 7 టైమ్స్ దేవుడు బ్లెస్ చేస్తా ఉన్నాడు. మీ కన్నీళ్లను ముత్యాలుగా దేవుడు మార్చును గాక. అందరూ ఉన్న చోటని లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి దిగ్గును లేవండి. 7 రెట్ల ఆశీర్వాదం. ఒకరిది కాదు, 2 కాదు, 7 రెట్లు కాదు. ఉన్నది ఒకడుంటే ఊడిపోకుండా ఉంటే చాలని అనుకుంటున్నామేమో. 1 కాదు, 1 టైం కాదు, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ వెలుగు ఎలాగుంటుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగుగానే ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా ఒంటి నిండా బంగారం ఉంటుంది, హృదయం నిండా నెమ్మది ఉంటుంది, ముఖము అంతా ఒక సెలబ్రిటీగా అయిపోతావు. నీ జోళ్ళు మారుతాయి, నీ బట్ట మారుతుంది, నీ నడక మారుతుంది, అన్ని మారుతాయి. ఇక నీ దరిద్రం యేసు నామములో కొట్టివేయబడింది. 2 చేతులు పైకెత్తి. నేను బంగారం వేసుకుంటానా? నేను అంత ధనవంతురాలుగా ఉంటానా? అంత ధనవంతునిగా ఉంటానని అనుకున్నావు కదా. నా జీవితంలో ఎప్పుడైనా వెలుగు ఉంటుందని అనుకున్నావు కదా. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడాడు. 7 రెట్ల ఆశీర్వాదం. ఉన్నదే తాకట్లో ఉంది, అదే విడిపించుకోవడానికే తికానా లేదని ఏడుస్తున్నావు కదా. దాన్ని విడిపించడమే కాదు, 7 రెట్లు దీవెన, 7 రెట్ల ఆశీర్వాదము, 7 టైమ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఉన్న ఉద్యోగం కంటే, ఉన్న జీతము కంటే, ఆదాయము కంటే, ఆరోగ్యము కంటే, అన్ని విషయాల్లో 7 దినముల ఆశీర్వాదం, 7 రెట్ల ఆశీర్వాదం. అందరూ కూడా తలపైన చేతులు పెట్టుకోండి, 2 చేతులు. ఇవన్నీ నీకు ప్రాప్తి కలుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పు, యేసయ్య నా పాపాలు క్షమించు, యేసయ్య నన్ను పరిశుద్ధపరచు, యేసయ్య నన్ను బాగుచ్చు. నా బ్రతుకేంటో నాకు తెలుసు, ఏ ఆధారము లేదు బాబు, నీవు తప్పదారి లేదు బాబు. ఈ రోజు నాతో మాట్లాడావు, నాతోనే సూటిగా మాట్లాడావు. ఇక నేను తప్పు చేయనయ్యా, ఇక నేను పాపము చేయనయ్యా. నాకు వెలుగు కావాలి, బాగుపడాలని ఉండేది, అనుకునే కొలది దిగజారిపోయాను. ఈ రోజు నీ దోస్తుల ద్వారా మాట్లాడావు. ఒక్క దిన సూర్యుని ప్రకాశము 7 దినముల ప్రకాశమానముగా మారుతుంది. 7 దినముల సూర్యుని ప్రకాశమానము ఒక్క దినం ఉన్నట్లుగా ఉంటది. ఈ ఆశీర్వాదము కావాలి. నన్ను బలపరచు, నన్ను కనపరచు, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేస్తాను. 2 అంతలుగా ఆశీర్వదించని అడిగాను, ఇప్పుడు 7 అంతలుగా నన్ను ఆశీర్వదిస్తాను. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని ఈ రోజు నుండి వాక్యానుసారంగా ఉంటాను. ఈ రోజు నుండి న్యాయముగా బ్రతుకుతాను. ఈ రోజు నుండి అన్యాయముగా నేను ఉండను. నీ రక్షణ నాకు దయచే, నా పాపము క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాలో నా అసూయ తొలగించు, మత్సరము తొలగించండి, నీ బిడ్డగా స్వీకరించి. అందరు 2 చేతులు పైకెత్తి నా 2 చేతుల్ని పట్టుకున్నావు. 7 అంతల దీవెనలతో 7 అంతలుగా ఆశీర్వదించాడు. చేతులు స్ట్రైట్ గా పైకెత్తి నన్ను ఆశీర్వదించు.
నన్ను ఆశీర్వదించు. 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. యేసయ్యా అని 7 మార్లు పిలండి. యేసయ్యా. 1 2 3 4 5 6 7. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించిన దేవునికి ఎలా వస్తుందో తెలియదు. కొబ్బరి బొండములో కోకోనట్ లో వాటర్ వచ్చినట్టుగానే ఆశీర్వాదకరంగా ఐశ్వర్యము కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, విజయము కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. సిగ్గుపరచబడవు. యేసు నీకు తోడున్నాడు. యేసు నీకు తోడున్నాడు. సిగ్గుపడనీయడు. 2 చేతులు తలపైన పెట్టుకుని యేసయ్యా నన్ను ఆశీర్వదించు, నీ సాక్షిగా నిలబెట్టు. 7 అంతల దీవెన, 7 అంతల ఆశీర్వాదము నాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకేం కావాలో అడగండి. ఇప్పుడు అందరూ కూడా వ్యక్తిగతంగా అడగండి. ఏది అడిగినా అది 7 రెట్లకు పొందుకుంటాం. ఈ సంవత్సరము 7 రెట్ల దీవెన కలిగిన సాక్షి. వ్యాపారంలో మార్పు వస్తుంది. ఎంత లాస్ అయినా అది ఒకేసారి తారస్థాయికి వచ్చేస్తుంది. అరారాతు పర్వతాల మీద ఆగుతుంది. అరారాతు పర్వతాల కంటే ఎత్తైన స్థలంలోనే ఆయన నిలబడి యేసుని హృదయంలో చేర్చుకుంటే నీ గుండె నిండా యేసుకు చోటిస్తున్నావా? ఏడుపు ఉందా? దుఃఖం ఉందా? ఏ దారి లేదనుకున్నావా? గొప్ప దారికి గొప్ప దారి కలగజేస్తున్నాడు. నీవు అనేక మందికి నీ పోషిస్తావు, అనేక మందికి ధర్మం చేస్తావు. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడుతున్నాడు. అందరూ నమస్కరించండి, ప్రార్థన చేయండి. అందరు ఎక్కడ అలా ఉన్నవారే నమస్కరించి కూర్చోనండి. అందరు ఎక్కడ ఉన్నవారు అలాగే ప్రార్థన ద్వారా కూర్చోండి. ఎక్కడున్నవారు అక్కడే తొందరగా 3 అంకెల్లో కూర్చోండి. 1 2 3. కూర్చుని నమస్కరించండి. కూర్చున్న వారందరూ కూడా నమస్కరించి కళ్ళు మూసుకుని తలలు పైకి ఎత్తి మరలా యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. వందనాలు దేవా, నీకు వందనాలు. చంద్రుని వెన్నెల, సూర్యుని ప్రకాశమానముగా మారుస్తున్నావా. నన్నింతగా ప్రేమించేవా, మీకు వందనాలయ్యా. అదే కాకుండా ఒక్క దినము సూర్యుని వెలుగు, 7 దినాల వెలుగు ఒక్క దినముగా మారుస్తున్నావు. వందనాలు బాబు. అందరూ ప్రార్థన చేయండి. ఎంత దరిద్రంలో ఉన్నా ఒక్క దెబ్బ తగిలిందని ఏడుస్తున్నామో, 2 దెబ్బలు తగిలినాయి. పిల్లల ద్వారా తగిలింది, వ్యాపారంలో తగిలింది, ఉద్యోగంలో తగిలింది, స్నేహితుల మధ్య తగిలింది, అక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలింది. 7 రకాలుగా దెబ్బ తగిలింది అనుకున్నామేమో. 7 దెబ్బలను 7 దినముల సూర్యుని వెలుగుగా దేవుడు ఒక్క దినమే కిరీటముగా ఇస్తున్నాడు. ఒక్క దినమే దీవెనగా మారుస్తా ఉన్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన.